రేవంత్ రెడ్డి గారి యొక్క బాధ ఆవేదన కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న సందర్భంగా బయటపడ్డారు. ఆయనకి ఏం అర్థం కాలేదు. బయట ఉందా అక్కడ ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు గారు పోయి మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు ఆరోగ్యం ఉంది వాళ్ళు మాట్లాడుకొని వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం పెట్టారు, ఆయన నమస్కారం పెట్టారు. ఇంకెవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి వచ్చారట. దాంతో అంటే అసలు ఆయన వచ్చాడు వెళ్ళారు వీళ్ళందరూ కలిసి వచ్చారని తెలిసి ఈరోజు కనుక దాన్ని కనుక స్టాప్ చేయకపోతే రేపు రేవంత్ రెడ్డి గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ పోయి కలిసి వస్తారు. రేవంత్ రెడ్డి గారు తప్ప అందరూ పోయి కలిసి వస్తారేమో అని అనుమానం వచ్చి వెంటనే ఆయన ఈరోజు క్లాస్ తీసుకున్నాడు. మీరు కేసీఆర్ గారితో కార్డియల్ రిలేషన్స్ మీరు కావాలని కోరుకుంటున్నారా? మరి అలాంటి మీకు ఆయనతో ఆ ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటే రేపు మీకు ఎలక్షన్లో రేపు రాబోయే ఎలక్షన్లో మీ మీద బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టకుండా ఊరుకునిద్దా? బీఆర్ఎస్ క్యాండిడేట్ని పెట్టకుండా ఊరుకుంటే మీకు మీ రిలేషన్స్ మంచివే, కానీ అలా కాకుండా కనుక వాళ్ళు క్యాండిడేట్ని పెట్టే పనికైతే మీ రిలేషన్స్ ఏ పర్పస్లో ముందుకెళ్తాయి అనేది ఆలోచించుకోండి అన్నట్టుగా ఒకటి ఆయన చెప్పాడు. వాస్తవంగా ఈరోజు కనుక దీన్ని కట్టడి చేయకపోతే అంటే వాళ్ళు వెళ్ళంగానే కొంతమంది వచ్చి సార్ చూడండి వాళ్ళు ఆయనతోటి కలుస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు చూడండి అని చెప్పిన కొంతమంది, అమ్ము వాళ్ళు వెళ్ళి కలిసారు రేపు కేసీఆర్ గారిని మళ్ళీ మనం గెలవకపోతే ఏమైద్దాం అనుకునేది కొంతమంది, కొంతమంది ఏమన్నా అట్టించి ఇట్టించి చూసుకుంటా అట్ట అనుకుంటా వెళ్ళేవాళ్ళు కొంతమంది. ఇది ఒక నడుస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కేసీఆర్ గారితో ఫోన్ టచ్లో ఉన్నారనేది నడుస్తుంది కొంతమంది. ఇట్లా చాలామంది వ్యవహారాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఒక క్లాస్ పీకాడు. మీకు ఏమైనా ఇట్లా కావాలనుకుంటున్నారో ఏంటి విషయం చెప్పండి అసలు ఏదో ఒకటి క్లారిటీగా అని ఒకటి చెప్పాడు. రెండోది జానారెడ్డి గారి కుమారుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే, అతను మీటింగ్ జరుగుతూ ఉంటే లేచి బయటికి వెళ్ళాడట. ఆయనకి ఏమంటే కోపం వచ్చింది. నేను మీటింగ్ పెట్టి నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరు యాక్చువల్ క్లోజ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళేటప్పటికి ఆయనకి ఏమీ అర్థం కాలేదంట. అసలు ఇదేం పద్ధతి బయటికి వెళ్ళటం ఏంటి, నేను మీటింగ్ మాట్లాడుతూ ఉంటే. అందుకని ఆయన విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేసి ఇక ఏదన్నా సరే ఆయన సంబంధించిన ఇష్యూస్ నాకు చెప్పకుండా మీరేం చేయొద్దు అని చెప్పిన కూడా అక్కడే డైరెక్ట్గా చెప్పేస్తే ఆయన గబోబా మళ్ళీ తెలుసుకొని వచ్చేసారంట, కోపడుతున్నారని తెలిసి. అంటే ఒక ముఖ్యమంత్రిని ఇంకో పాయింట్ కూడా ఏమంటారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈరోజు గొడవ చేస్తూ ఉంటే మీరేదో పెద్ద మనుషుల్లాగా మీరందరూ కూర్చుంటే ఎట్లా, మీకు కూడా ఫ్లోర్ ప్లాన్ ఉండాలి కదా, మీరు కూడా యాక్షన్లో ఉండాలి కదా, మీరు కూడా వర్క్ స్పీడ్గా ఉండాలి కదా, ధీటుగా ఎదుర్కోవాలి కదా అనేది ఇంకొక అంశాలు లేవనెత్తి. అంటే ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కొద్దిమంది టీం తప్ప మిగిలిన టీం అందరూ కూడా అచేతన వ్యవస్థలో ఉన్నారు. ఏది ఒకటి అచేతన వ్యవస్థలో ఉన్నారు, రెండోది ఈయనతో రావట్లా. వాళ్ళు ఇంకొక గేమ్ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఆడితే కాంగ్రెస్ గేమ్ వాడాలి, కాంగ్రెస్ లీడర్షిప్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి గేమ్ ఆడాలి, ఆయన గేమ్ చెప్పినట్టు ఆడాలి. అంతేగాని వీళ్ళు ఆయన ముందు పెట్టి ఆయన వెనకమాలి ఈ నెట్ట పడకూడదామని చెప్పిన వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతుంటారు. లేదు అవతల వాళ్ళని ఎట్లా స్ట్రెంగ్తన్ చేద్దామని ఆ గేమ్ ఆడుతుంటారు. లేక వీళ్ళు ఎప్పుడు పడిపోతారా చూద్దాం అప్పుడు మనం ఎక్కుదామని చెప్పి ఇంకో గేమ్ ఆడుతుంటారు. ఈ గేమ్లన్నీ ఎవరికి నష్టం జరిగిద్ది? కాంగ్రెస్కి నష్టం, కాంగ్రెస్ని లీడర్షిప్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నష్టం. సరే దాంతో ఆయన ఈరోజు కొంత ఓపెన్గానే కొన్ని మాట్లాడినట్లున్నారు. సరే శ్రీకాంత్ ఏంటి అసెంబ్లీలో మొత్తానికి ముఖ్యమంత్రి గారు ఫైర్ అయినట్లున్నారు ఏంటి సార్? మాజీ సీఎం కేసీఆర్ తోటి ప్రతిపక్ష నేతతోటి కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారని డైరెక్ట్ క్వశ్చన్ చేశారు సార్. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలు కేసీఆర్ను విజిట్ చేయడం, స్వయంగా మంత్రి తుమ్మల ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించి ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఆయన చైర్ వద్దకు వెళ్ళి పలకరించిన సంఘటన కనిపించింది. తర్వాత మంత్రి పొంగులేటి కూడా నిల్చొని ఆయన చైర్ దగ్గర నుంచే ఆయనను విజిట్ చేశారు, ఆయన ప్రతి నమస్కారం చేశారు. తర్వాత కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వారి చైర్ దగ్గర నుంచే కేసీఆర్ను విజిట్ చేశారు సార్, నమస్తే పెట్టారు, ఆయన ప్రతి నమస్కారం చేశారు. తర్వాత గూడెం మహిపాల్ రెడ్డి డైరెక్ట్ ఆయన ఛాంబర్కి వెళ్ళి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన కలిసిన పరిస్థితి. అంటే ఆయన డైరెక్ట్గా సెల్ఫ్ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో ఇవన్నీ మెన్షన్ చేస్తూ
అంటే కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారా? ఒకవేళ మీకు ఇప్పుడు అది మెయింటైన్ చేస్తే రానున్న వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ మీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ పెట్టాలనుకుంటున్నారా? అసలు మీ తీరు ఏంటి అనేది ఒక అసహనం అయితే వ్యక్తం చేశారు సార్ ఎమ్మెల్యేల తీరు. ఒకవైపేమో సీఎం రేవంత్ రెడ్డి అన్ని తానే ఒకవైపుగా బీఆర్ఎస్ మీద అన్ని అస్త్రశస్త్రాలు విమర్శలు చేస్తుంటే సొంత పార్టీ నేతలే ఆయనను ఇరుకునబెట్టే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. అలాంటి అంటే విమర్శలు వస్తున్న పరిస్థితి సార్. అంటే సొంత పార్టీ నేతలే వినట్లేదని ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు సోషల్ మీడియాలో ఎక్కువ టార్గెట్ ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి సార్. ఈ నేపథ్యంలోనే సీఎం తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు కూడా ఆ స్థాయిలో దిశానిర్దేశం కూడా చేసిన పరిస్థితి. క్లాస్ బీకడమే కాదు సార్, ఈ సమావేశం జరుగుతున్న సందర్భంలో ఈ అంశాలు చెప్తున్న సందర్భంలో నాగార్జున సార్ ఎమ్మెల్యే అయినటువంటి జయవీర్ రెడ్డి బయటికి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో ఆయన ఇంకా సీరియస్ అవ్వడం జరిగింది సార్. ఇటు ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తున్నాను, ఏం మాట్లాడాలో చెప్తున్నాడు, రేపు ప్రతిపక్షం లేవనెత్తే అంశాలను ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాను, ఇలాంటి సందర్భంలో బయటికి వెళ్ళిపోతే నాన్ సీరియస్గా ఉన్నావు ఏంటి అని చెప్పి అందరి ముందే క్లాస్ పీకడం జరిగింది. జయవీర్ రెడ్డి వస్తే మంత్రులు ఎవరు పనిచేయకండి కూడా ఆయన అక్కడనే స్పష్టం చేసిన పరిస్థితి. తీరు సొంత పార్టీ నేతల తీరుతోటే ఎగ్జాక్ట్లీ జానారెడ్డి కుమారుడు సార్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, బాగా ముఖ్యమంత్రి గారికి బాగా అనుంగా శిష్యుడు, బాగా దగ్గర కదా. ఎస్ సార్ సన్నే అవును సార్, అదే సన్నిహితంతో బయటికి వెళ్ళినట్టున్నారు. కానీ అది పార్టీ సిఎల్పి మీటింగ్ కాబట్టి ఆయన ఉండాలి సార్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్తున్నది ఎవరైనా మంత్రులైనా ఆయనకైనా సీనియర్లైనా సన్నిహితులైనా ఎవరైనా యాజ్ ఏ ముఖ్యమంత్రిగా సిఎల్పి లీడర్గా ఆయన చెప్తున్నప్పుడు అక్కడ ఉండాల్సిందే సార్. నాన్ సీరియస్కి వెళ్తున్నామని ఆయన అక్కడనే సీరియస్ అవ్వడం జరిగింది. ఆయనతో పాటుగా అక్కడ ఉన్న వ్యవహార శైలి ఎవరైతే ఉన్నారో బయటలో అటెండ్ అయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ అది వర్తిస్తుంది అనే విధంగా ఆయన క్లాస్ స్పీకర్ సార్. మెయిన్గా సోషల్ మీడియా అంశం ఈరోజు తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని చెప్పారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి, ట్రోల్స్ జరుగుతున్నాయి. మీరు చేసే పని కానీ మనం చేస్తున్న మంచిని చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? మీరు చేసిన పనిని కూడా చెప్పుకోకపోతే ఎలా? అన్నీ నేనే చూసుకోవాలా, మీ పాత్ర మీరు పోషించారు అనేది ఆయన మెయిన్గా ప్రస్తావించారు సార్. ఎమ్మెల్యేలకు ఇటు విప్లను అయితే ఒక రకంగా క్లాస్ స్పీకర్ అని చెప్పారు సార్. విప్పులు అయితే కోఆర్డినేట్ చేయలేదు, కోరం ఉంచట్లేదు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటే విపులు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలకు సబ్జెక్టు వారిగా మీరు మీ అంశాలను ఎంచుకొని మీరు మాట్లాడాల్సి ఉంటుంది కదా. ప్రతిపక్షం చేసే ప్రతి విమర్శకు నేనే బాధ్యునిగా చూడాల్సిన అవసరం లేదు, ప్రతిదీ నా పరిగణలోకి రాదు కదా. మీరు ప్రతి అంశాన్ని చూసుకొని మీరు మాట్లాడాలి కదా, అన్నిటికీ నన్నే బాధ్యునిలాగా చూపిస్తే మీ పాత్ర మీరు పోషించారు అనేటువంటి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది సార్. ఆయన సీరియస్గా చెప్పారు. ప్రతి మంత్రికి ఒక 7 ఎమ్మెల్యేలు అలర్ట్ చేశారు. ఆ పద్దుల మీద డిస్కషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పద్దుల మీద డిస్కషన్ చేయాలి, దాని మీద మీకు పట్టు సాధించాలి. ప్రతిపక్షాలు ఏదైతే ఆ అంశాల మీద ఓకే మొత్తానికి ఆయన చెప్పినటువంటిది ఏంటంటే బ్యాటింగ్ నేనే చేసి బౌలింగ్ నేనే చేసి ఫీల్డింగు నేనే చేస్తే ఓకే, గెలిచిన తర్వాత వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, అవన్నీ మీరు అందరూ పంచుకుంటారా? ఏంది, నేను బ్యాటింగ్ నేను చేస్తాను, నేను కష్టపడతాను, కనీసం బౌలింగ్ సహకరించండి, కొంచెం ఫీల్డింగ్ సహకరించండి, వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మీరు ఫ్రూట్స్ అందరూ ఎంజాయ్ చేసుకోండి. అట్లా కాకుండా మీరు ఇక్కడ బ్యాటింగ్ చేస్తూ ఇక్కడ ఉండి అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తూ క్యాచ్ చూస్తే క్యాచ్ వదిలేసి దగ్గర 4 లైన్ దగ్గర వస్తే 4 పోతుంటే దాన్ని తోసేసి ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పారు. అంతే కదా, మరి ఆయన బాధ అదే కదా. ఇప్పటికన్నా అంటే అక్కడ అంత మారే సిస్టమ్ కూడా లేదు. అంత మీరు చెప్పారు కదా సార్, కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని. ప్రజాస్వామ్యం ఎక్కువ కంటే కూడా ఏమంటాం దాన్ని, ఈర్ష, అసూయ, పదవి మీద కాంక్ష, ఇవన్నీ ఎక్కువ. ఎంతసేపటికి ఆయన్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, పైకి ఎక్కాలా, పైకి ఎక్కి అనే దీంట్లోనే ఎంత ఎక్కువ కుట్రలు కుతంత్రాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనేది అభియోగాలు బాగుంటాయి ఉన్నాయి. అందుకని అవతల వాళ్ళు వీక్ అవటానికి కారణం ఏంటంటే అదే రీజన్.